ఏపీ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు కదం తొక్కారు. గుంటూరులో ఓ టీడీపీ నేత మహిళను వివస్త్రను చేసి దాడి చేసిన ఘటనను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ర్యాలీలు చేపట్టారు. కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విజయవాడ, తిరుపతి, అనంతపురంలో భారీ ర్యాలీ నిర్వహించిన మహిళలు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. కూటమి పాలనలో మహిళలపై దారుణాలు పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో మహిళపై దారుణమైన ఆకృత్యాలు జరగడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో రాజమండ్రిలో నిరసన ర్యాలీ నిర్వహించారు. గత ప్రభుత్వంలో మహిళల రక్షణ కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టగా ప్రస్తుత ప్రభుత్వం మహిళల రక్షణను గాలికొదిలేసిందని మహిళా నేతలు ఆరోపించారు. కూటమి పాలనలో మహిళలను వివస్త్రను చేసి వేధించటాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ హోంమంత్రి తానేటి వనిత, మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి, జకంపూడి విజయలక్ష్మితో పాటు పలువురు మహిళా నేతలు పాల్గొన్నారు. రాజమండ్రిలో వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. రాష్ట్రంలో కూటమి పాలన ప్రారంభమైన 2 ఏళ్లలో అనేక అకృత్యాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళల మీద ఎక్కడ చూసినా అఘాయిత్యాలు పెరిగిపోతాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న ఈ అఘాయిత్యాలు నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం పెద్ద ఎత్తున ఆందోళనకు రాష్ట్ర వ్యాప్తంగా తెరతీసింది. దీనిలో భాగంగా రాజమండ్రిలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది. గడిచిన 2 ఏళ్లలో రాష్ట్రంలో మహిళల మీద, చిన్నపిల్లల మీద అనేక అఘాయిత్యాలు జరుగుతాయి. కూటమి పాలన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా చూడొచ్చు, దాని మీద ఎలా నిరసన వ్యక్తం చేస్తారు? ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన కొనసాగుతుంది. వాళ్ళ చిన్నారులా, వృద్ధులా, లేకపోతే మహిళల, యువత అన్నది ఏమీ లేదు. అందరి మీద కూడా వివక్షత లేకుండా దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో పర్టికులర్గా చూసుకుంటే చాలామంది మహిళలు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంది. గతంలో సుగాలి ప్రీతి కేసులో 10 రోజుల్లో మేము న్యాయం చేసేస్తాం, మా ప్రభుత్వం వచ్చిన 10 రోజుల్లో అని చెప్పారు. ఎవరు న్యాయం చేశారు? ఇవాళకి ఆ మహిళ దగ్గర నుంచి రిప్రజెంటేషన్ పుచ్చుకోవడానికి కూడా ఎవరో పక్కోడికి ఇయ్య, ఆ ఇంటి పక్కోడికి ఇయ్య అని చెప్తున్నారు. అంటే మీ అవసరం పబ్బం గడిసాక వాడెక్కే వరకు వాడమల్లయ్య, వాడు దిగాక బోడి మల్లయ్య అని ఓ సామెత చెప్తూ ఉంటారు. అంటే వీళ్ళు తెప్పెక్కే వరకు మహిళలందరినీ మేము ఉద్ధరిస్తాము, మహిళలు మహారాణులు చేస్తాము, లేకపోతే మహిళలకి గొప్ప భవిష్యత్తు తీసుకొస్తాము అని చెప్పినటువంటి వ్యక్తులు తెప్ప తగలేశారు. మహిళల మీద, చిన్నారుల మీద, యువతుల మీద జరుగుతున్న అఘాయిత్యాలు, వేధింపులు, అత్యాచారాలు అసలు ఇవి లెక్కకు మించి ఉన్నాయి. మనం లెక్క పెట్టడం కూడా చాలా ఇబ్బందికరంగానే ఉందండి. అన్నీ ఉన్నాయి ఈ 2 ఇయర్స్లోనే, ఓన్లీ 2 ఇయర్స్లో. మహిళలకి ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రక్షణ లేకుండా పోయింది. గతంలో జగనన్న మహిళల అందరి రక్షణ కోసం, యువతల యొక్క రక్షణ కోసం దిశ యాప్ను తీసుకొచ్చి, అమ్మ మీరు ఎక్కడైనా ఎప్పుడైనా ఆపదలో ఉన్నప్పుడు మీ స్మార్ట్ ఫోన్లో ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఇట్లా షేక్ చేయండి 2 సార్లు అంటే, దానిని ఆ విషయాన్ని ఇప్పటికీ కూడా ఒకవేళ ఇప్పుడు హోంమంత్రిగా ఉన్న అనిత గారు మర్చిపోవచ్చేమో కానీ గూగుల్ మర్చిపోదండి. ఒకసారి ఆ వీడియో చూసినట్లయితే ఆవిడ ఎంత అవహేళనగా మాట్లాడారు. అంటే మహిళల యొక్క రక్షణ పట్ల ఆ రోజున జగనన్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా హర్షించడం మానేసి ఆవిడ అవహేళనగా మాట్లాడడం జరిగిందండి. ఈ రోజున అదే దిశ యాప్ని పేరు మార్చేసి వీళ్ళు సేమ్ అదే ఇంప్లిమెంట్ చేస్తూ మళ్ళీ అదే సబ్జెక్ట్ని చెప్తూ కనీసం ఎక్కడా కూడా మహిళలు ఇలా మేము ఇబ్బందిలో ఉన్నామని పోలీస్ స్టేషన్కి కాల్స్ వెళ్ళినా కూడా దాన్ని రిసీవ్ చేసుకునే నాదుడు లేడు. ఈ రాష్ట్రంలో ఏమైందంటే చిన్నపిల్లల దగ్గర నుంచి 60 ఏళ్ళ ముసలోళ్ళ వరకు ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి. కానీ ఈ గవర్నమెంట్ అనేది ఏంటంటే ఏ అత్యాచారాలు జరిగినా సరే మాకెందుకైనా వాళ్ళ విధానంలో ఉన్నారు తప్ప వాళ్ళు దీనికి న్యాయం చేయాలని ఆలోచనలో వాళ్ళు లేరు. గుంటూరులో జరిగినది అయితే చాలా భయంకరమైంది, అది వాళ్ళు చేయడం జరిగింది. కానీ అలా కాకుండా ఈ రాష్ట్రం ఎందుకు పనిచేస్తుందో తెలియదు. మన అమర్నాథ్ గారు ఏదో మేకప్ గురించి మాట్లాడితే రోడ్డుకి డ్యాన్స్లు వేస్తారే,
ఈరోజు మరి ఇన్ని అత్యాచారాలు జరిగినప్పుడు మరి ఇప్పుడు ఎందుకు టీడీపీ నాయకులు రోడ్డు ఎక్కట్లేదు, ఎందుకు న్యాయం జరగట్లేదు, అత్యాచారం చేసిన వాళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, వాళ్ళ మీద ఎందుకు మీరు కేసులు కడతలేదు, ఎందుకు మీరు జైలు పంపట్లేదు, ఏం చేస్తున్నారు? ఈ ప్రభుత్వం నిద్రపోతుంది. కానీ ఏంటంటే వైసీపీ వాళ్ళు ఎవరు నోరు ఎత్తితే ప్రతి ఒక్కరిని కూడా కేసులు రాసి వాళ్ళు జైలుకి పంపడం ఒకటే పెట్టుకున్నారు తప్ప ఒక న్యాయమైన చేయలేదు. మన అంబేద్కర్ గారు రాజ్యాంగం ప్రకారంగా నడవకుండా వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటంటే ముందు రోజుల్లో ఈ మహిళలందరూ ఏకమై ఆ గద్దె కంపల్సరీగా దింపుతారు. రాబోయే రోజుల్లో జగన్ సీఎం అవుతాడు, మహిళలందరికీ కూడా రక్షణ కలుగుతుందని మేమందరూ ఆశపడుతున్నాం. మహిళల మీద జరుగుతున్న అత్యాచారంపై ప్రభుత్వం ఎట్టి పరిస్థితులు ఎప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.